చాలా కారణాలు ఉన్నాయి, అందుకని టకటక చెప్పుకుంటూ వెళ్తాను. రెండవ కారణం, అపరాధానికి శిక్షగా దేవుడు వ్యాధిని అనుమతిస్తున్నాడు. విన్నారా? అపరాధానికి శిక్షగా అంటే వచ్చిన ప్రతి వ్యాధి అపరాధానికి శిక్ష అంటానికి వీల్లేదు. ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం అపరాధానికి శిక్షగా ఐగుప్తీయులకు తెగులు వచ్చింది చూసారా? ఒంటి నిండా దద్దుర్లు వచ్చినాయి చూసారా? కురుపులు వచ్చినాయి చూసారా? ఫిలిష్తీయులకు రహస్య స్థలాల్లో గడ్డలు వచ్చాయట. ఎవరికి చెప్పుకోలేరు ఆ బాధ. రహస్య స్థలాల్లో గడ్డలు వచ్చాయట. ఎందుకు ఆ వ్యాధి వచ్చింది? అపరాధమునకు శిక్షగా దేవుడు ఆ వ్యాధిని అనుమతించాడు. నిజమే, కొన్నిసార్లు ఒక మనిషి చేసిన అపరాధానికి ప్రతిగా దేవుడు వ్యాధిని అనుమతిస్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. సరే, వాళ్ళు ఫిలిష్తీయులు, ఐగుప్తీయులు అనుకుందాం. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక ఆవిడకేమో శరీరంలో కుష్టు వచ్చింది. ఎవరై ఉండొచ్చు చెప్పండి? మరొక రాజుకేమో నుదుట కుష్టు వచ్చింది. విన్నారా? ఒక ఆయనకేమో నుదుట కుష్టు వచ్చింది, మరొక ఆవిడకేమో శరీరం అంతా కుష్టు వచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. కింద కామెంట్ బాక్స్లో రాయండి ఎవరై ఉండొచ్చు. డెఫినెట్గా మీరు చెప్తారు. దైవజనుడైన మోషే చెల్లెలుందే, అక్కొందే మిరియామి. తన అక్క అయిన మిరియామికి కుష్టు వచ్చింది. బాబు, ధూపవేదికకి యాజకులే ధూపం వేయాలి, యోధా గోత్రికులు ధూపం వేయకూడదు. అది ప్రతిష్ఠించబడిన స్థలం. ఆ స్థలం ఎక్కి నువ్వు ధూపం వేయటం, అయ్యో దేవునికి విరోధంగా అపరాధం చేస్తున్నావు అని చెప్పినా, నేను రాజుని, నేనే రాజును, నేనే మంత్రిని, నేనే రాజుగా ఉంటా, నేనే యాజకుడిగా ఉంటానని యాజకులను ఎదిరించి ధూపవేదికకి ధూపం వేస్తూ ఉంటే బైబిల్లో చూస్తూ ఉంటాం కదా. యాజకులు చూస్తూ ఉంటుండగానే అతని నుదుట కుష్టు వచ్చిందట. ఎవరా రాజు? ఉజ్జియా. విన్నారు కదా? మొదటి కారణం, దేవుని మహిమ కొరకు వ్యాధి వస్తుంది. రెండవ కారణం, అపరాధమునకు శిక్షగా దేవుడు వ్యాధి అనుమతిస్తాడు. తమ్ముడు, చెల్లి, ఎక్కడైనా అపరాధం చేసావేమో, గర్వించేవేమో, మిరియాములాగా ఎవరిని గుర్చో సనిగేవేమో, దేవునికి ఆయాస్కరమైన కార్యాలు ఏవైనా చేసేవేమో, ఈ వాక్యం వింటుండగా ఏదైనా అపరాధం చేసినట్లుగా నీకు జ్ఞాపకం వస్తే ఈ వాక్యం వింటుండగానే ఉన్న పాటునే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. యేసు నామం పేరిట ఈ రాత్రే గాయపడిన తన హస్తాన్ని నీ పట్ల దేవుడు చాపునుగాక. ఆమేన్.